దేవుడు నూతన భూమి, నూతన ఆకాశం అంట, పరమ యెరూషలేము దిగి వస్తుందంట. దేవుడు తానే నిత్యము తోడుంటాడంట. యు ఆర్ క్రియేటెడ్ టు లివ్ ఆన్ ద ఎర్త్, యు ఆర్ క్రియేటెడ్ టు ఎక్స్పాండ్ ఆన్ ద ఎర్త్. నౌ రిమెంబర్ డెవిల్స్ ఐడియాలజీ. నిన్ను ఎప్పుడు చూసినా ఈ తాత్కాలికమైన ఈ మట్టి లోకాన్ని కొరకే నీ దృష్టిని పెట్టేశాడు. అసలు నీ జీవితంలో ఉన్న తలాంతులు నీకు తెలియదు, నీవు ఎవరో నీకు తెలియదు, నీకు ఇవ్వబడిన కృపావరములు నీకు తెలియదు, నీకు ఇవ్వబడిన గమ్యము నీకు తెలియదు. ఆల్ దట్ యూ డూ ఇస్ ఏదో చదివాను, ఏదో ఉద్యమం చేసుకున్నాను, ఏదో బ్రతుకుతున్నాను. ఇన్ఫాక్ట్ నువ్వు ఎవరో నీకు తెలియట్లే. నువ్వు రక్షించబడ్డానన్న తర్వాత కూడా ఇంకా శోధన వస్తే, వేదన వస్తే, తాత్కాలికమైన పోరాటాలు వస్తే, ఆ శ్రమల్లో కొట్టుకోబడుతూ దేవుడేడి నా విశ్వాసంతో బ్రతుకుతున్నావు. ఇంకా దేవుడి దగ్గరికి వస్తానికి అపరాధ భావంతో బ్రతుకుతున్నావు. దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తానికి కూడా నేనేదో తప్పు ఆయన ఏదో చంపేస్తాడు అన్నట్టు చూస్తున్నావు. కానీ వాస్తవానికి చూస్తే దేవుడు అంటాడు, అయ్యా ఈ భూమిలో నీకు సమయాన్ని ఇచ్చింది నీ సృష్టికర్తని, బాల్య దినమందే నీ సృష్టికర్తను నువ్వు ఎరిగి ఉండాలి. నీకు ఇవ్వబడిన ప్రతి తలాంతల వరములను నువ్వు ఎరిగి దాన్ని పనిలోకి పుట్ ఇట్ ఇంటూ యాక్షన్. ఎందుకంటే తలాంతల ఉపమానం యేసు ప్రభువు చెప్పినప్పుడు అనేక సార్లు ఈ మాట గురించి చెప్పాను కానీ బట్ ఐ కెనాట్ మిస్ ఇట్.